ఇక ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ మీద దృష్టి పెడదాం. వెంకటేష్ నాయుడు 36 ఏళ్ల వెంకటేష్ నాయుడు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారాడు. ఏపీ లిక్కర్ స్కామ్ లో A34 గా ఉన్న వెంకటేష్ నాయుడిని మీవాడంటే మీవాడు అంటూ ఇటు టీడీపీ వైసీపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ లో వెంకటేష్ నాయుడు ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నాడు. అతని ఫోన్లో నోట్ల కట్టల వీడియోని కూడా సిట్ గుర్తించింది. కొద్ది రోజుల క్రితమే ఆ నోట్ల కట్టలు లెక్కిస్తున్న వీడియోని కూడా మనం అందరం కూడా చూసాం. ప్రస్తుతం అదే వీడియోని మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ జెట్ లో వెంకటేష్ నాయుడు వెళుతోన్న వీడియో కూడా వైరల్ అయింది. ప్రైవేట్ జెట్ లో టాలీవుడ్ హీరోయిన్ తో అతను ఫోటోలు దిగాడు. చెవిరెడ్డి అనుచరుడిగా పేరుబడ్డ ఈ వెంకటేష్ నాయుడు జూన్ 18న బెంగళూరు ఎయిర్పోర్ట్ లో చెవిరెడ్డితో పాటే అరెస్ట్ అయ్యాడు. లిక్కర్ స్కామ్ లో డబ్బులు తరలించినట్లు వెంకటేష్ పై ఇప్పటికే ఆరోపణలున్నాయి. జగన్ తో పాటు వైసీపీ నేతలతో వెంకటేష్ నాయుడు ఉన్న ఫోటోలను ఇటు టీడీపీ నేతలు వైరల్ చేస్తూ ఉంటే, అటు చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలతో వెంకటేష్ ఉన్న ఫోటోలను వైసీపీ నేతలు కూడా వైరల్ చేస్తున్నారు. ఓ ఫంక్షన్ లో బీజేపీ ఎంపీ డీకే అరుణను వెంకటేష్ నాయుడు ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్న వీడియో కూడా వైరల్ అవుతోంది. దీంతో అసలు వెంకటేష్ నాయుడిది ఏ పార్టీ? 3 పార్టీల్లోని కీలక నేతలతో వెంకటేష్ నాయుడికి అంత సాన్నిహిత్యం మరి ఎలా కుదిరింది? 36 ఏళ్ల వ్యక్తి ఏపీ పాలిటిక్స్ లో ఎలా చక్రం తిప్పుతున్నాడు అన్న ప్రశ్నలు ఇప్పుడు ఏపీ అంతటా చర్చనీయాంశంగా మారాయి. రైట్, ఎవరి వెంకటేష్ నాయుడు ఎలాగ ఏపీ పాలిటిక్స్ లో చక్రం తిప్పాడు, అసలు ఏ పార్టీ వాడు? దీని మీద పూర్తి అనాలిసిస్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్, ఇన్పుట్ ఎడిటర్ గణేష్ ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గణేష్, ఎలా చూడాలి అంటే తెలిసిన వాళ్ళందరితో ఫోటోలు దిగుతుంటారు అని చెప్తూ ఉంటారు సాధారణంగా. ప్రస్తుతం ఏ పార్టీకి చెందినవాడు, ఎలా చక్రం తిప్పుతున్నాడు, అంతమందితో ఎలా సాన్నిహిత్యంగా ఉండగలుగుతున్నాడు? అంటే నిన్న మొన్నటి వరకు వెంకటేష్ నాయుడు ఈ పేరు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు 2 రాష్ట్రాలనే కాదు పార్లమెంటు సభ్యులతో కూడా ఉండే ఏదైతే ఫోటోలు ఉన్నాయో ఆ పరిచయాలు ఉన్నట్లుగా చెప్తున్నాడో, దీంతో 2 రాష్ట్రాల్లో కూడా ఒకటే చర్చ జరుగుతుంది. ఎవరి వెంకటేష్ నాయుడు? ఒకసారి మద్యం కేసులో, ఏపీ మద్యం కేసులోన దాదాపుగా చాలామంది మీద కేసులు నమోదు. ఇందులో A34గా అంటే అందులో కేసులో A34గా ఉన్న 36 ఏళ్ల వెంకటేష్ నాయుడు ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారాడు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుచరుడిగా ఉండే ఇప్పటివరకు అదే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మొన్నటి వరకు అంటే మద్యం కుంభకోణం కేసులోన అక్కడ ఏపీలో జరిగిన మద్యం కేసులో సంబంధించి ఇతన్ని A34గా ఉంటే దీనికి సంబంధించిన హైదరాబాద్ నుంచి డబ్బులు తరలింపు లేకపోతే మిగతా కార్యకలాపాలను చూసాడు. దాంతో పాటే వెంకటేష్ నాయుడికి పేరు. కానీ ఏదైతే తెలుగుదేశం పార్టీ టోటల్గా ఈ మద్యం కుంభకోణంలో ఉన్న దాదాపు ఉండే అనేక మందిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒక బెనామీగా కావచ్చు, మిగతా అంశాల్లో కావచ్చు, వెంకటేష్ నాయుడిని పూర్తిగా ఆ పార్టీకి సంబంధించిన అనేక మందితో ఫోటోలు. అంటే ముందుగా వైసీపీని తీసుకుంటే వైసీపీలో చెవిరెడ్డితోనే కాదు మాజీ ముఖ్యమంత్రి జగన్తో కూడా ఆయనకి అనేక ఫోటోలు ఉన్నాయి. ఇలాగా అనేక మందితోని అంటే చాలా మందితో ఆయనకి పరిచయాలు ఉన్నట్లుగా ఆ పార్టీలో కీలకమైన వ్యక్తులతో ఉన్న ఫోటోలు కావచ్చు. ఆయన సోషల్ ప్లాట్ఫామ్స్లో కూడా ఆయన అనేక చోట్ల దాన్ని పోస్ట్ చేసుకున్నాడు. అంటే ఈ ఫోటోలని చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ఒక విమర్శలు చేసింది. సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేకపోతే ముఖ్యమైన నాయకులు కావచ్చు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కీలకంగా ఉండే ఒక వ్యక్తి అనుచరుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు ఆ మద్యం కుంభకోణంలో ఉన్నాడు. అతనే ఇగో ఈ ఫోటోలని సాక్ష్యాలుగా చెప్తూ వచ్చారు. అసలు ఎవరి వెంకటేష్ నాయుడు, ఏంటి నేపథ్యం ఏంటి? అంటే ఏమైనా రాజకీయ నేపథ్యమా, వ్యాపారవేత్త? ఎందుకంటే రాజకీయ నేతలందరితో కూడా అటు ఏ పార్టీకి తీసుకోకుండా అన్ని పార్టీలతో చాలా సఖ్యంగా ఉన్నాడు, సన్నిహితంగా ఉన్నాడు, ఫోటోలు దిగుతున్నాడు, ప్రైవేట్ జెట్లలో హీరోయిన్స్తో ఏకంగా ఫోటోలు దిగుతున్నాడు. ఏ నేపథ్యం నుంచి వచ్చాడు? అదే ఒక పెద్ద బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ వెంకటేష్ నాయుడు ఎవరనేది ఎవరికి తెలియకపోయినా కేవలం మద్యం కుంభకోణం కేసులో మాత్రం A34గా ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ పేరు వినిపించింది. ఆ తర్వాత రిలీజ్ అవుతున్న ఫోటోలే ఆయన ఇంత ఎవరికి వాడు అంటే ఇప్పటి వరకు వైసీపీ వాడు అనుకుంటే ఇప్పుడు తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే లోకేష్ కావచ్చు, లేకపోతే మిగతా పార్టీ పెద్దలు కావచ్చు, లేకపోతే మంత్రిగా ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరితో కూడా ఫోటోలు ఉన్నాయి. తర్వాత బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులతో కూడా ఫోటోలు ఉన్నాయి. ఆ రాష్ట్రం విడిచి తెలంగాణ రాష్ట్రానికి వస్తే బీఆర్ఎస్ లీడర్లతో కూడా అనేక ఫోటోల్లో అతను చాలా క్లోజ్గా ఉన్నట్టు వీడియోస్ కనిపిస్తున్నాయి. అంటే చాలా వరకు ఫోటోలు దిగడం అంటే చాలా ప్రముఖులు వచ్చేటప్పుడు వాళ్ళ పక్కన నిల్చుని దిగడం అనేది ఆ ఫోటో బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు వేరేగా ఉంటాయి. కానీ
ఇప్పుడు వెంకటేష్ నాయుడు తీసుకుంటే వాళ్ళతో క్లోజ్ అసోసియేట్ అయినట్లుగా, అంటే వాళ్ళతో క్యాజువల్ గా మాట్లాడుతున్నట్టు, తన పుట్టినరోజులు కావచ్చు, లేకపోతే మిగతా ఫంక్షన్స్ కావచ్చు, సెలబ్రిటీస్తో కావచ్చు, అంటే చాలా క్లోజ్గా అసోసియేట్ అవుతున్నట్టుగా ఇక్కడ ఆయన ప్రయాణించిన ఏదైతే జెట్ దాంట్లో ప్రయాణించిన ఫొటోస్ కావచ్చు, లేదా వీడియోస్ కావచ్చు బయటపడుతున్నాయి. మరొక కీలకమైన అంశంగా ఆయన ఒక పెద్ద రూమ్లో డబ్బు కట్టలను లెక్కేసుకుంటున్న తీరు చూస్తుంటే, అంటే అప్పట్లోన మద్యం కుంభకోణం కేసుకు కంటే ముందు ఎన్నికల్లోన దాదాపుగా ఆయన ఎన్నికల కమిషన్ దాంట్లో ఒక ఏదైతే దాడులు చేసింది, ఈ దాడులోన కొంత డబ్బు చిల్లకల్లోన మనకు పట్టుబడినప్పుడు ఆ డబ్బు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిగా అనుమానించారు. దానిపైన కేసులు నమోదైనవి, దానిపైన ఇంకా విచారణ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా ఈ వెంకటేష్ నాయుడు వచ్చి ఆ డబ్బులన్నీ తనవే, నేను ఒక కాంట్రాక్టర్గా చేస్తున్నాను, ఒక రియలేటర్గా ఉన్నాను, అందుకని ఆ సొమ్ములని నావి కాబట్టి నాకు అప్పగించండి అని చెప్పాడు. అప్పటికే ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళిపోవడంతో ఆ డబ్బుల పైన ఇంకా విచారణ జరుగుతుంది, అది వేరే కేసుగా నడుస్తుంది. ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఉన్న తర్వాత ఇది రెండో కేసుగా ఉంది. ఇప్పుడు ఇన్ని పార్టీలతో, అటు తెలుగుదేశం, వైసీపీ, మరోవైపు బీజేపీ, ఇక్కడ ఉండే తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇంతమందితో ఉండే ఫోటోలు ఏవైతే ఉన్నాయో, కేవలం ఫోటోలు కాదు, ఆయనకు ఉండే క్లోజ్ అసోసియేట్ ఏదైతే ఉందో ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా కీలకమైన విషయం ఏంటంటే, దాదాపు చిలకల్లోన ఎన్నికల కమిషన్ పట్టుకున్న దాంట్లో 8 కోట్ల రూపాయలు ఆ రోజు పట్టుకుంది. ఇప్పుడు మద్యం కుంభకోణం అనేది 100 కోట్ల రూపాయలుగా కనిపిస్తుంది. ఇంత కీలకమైన విషయాల్లో ఇన్ని కోట్ల రూపాయలు చేతులు మారే విషయాలు ఉన్న ఇతని పరిస్థితి చూస్తే నిజంగా ఏం చేస్తాడు వెంకటేష్ నాయుడు అనే ఏం చేసి చెరుకూరు వెంకటేష్ నాయుడు అనే ఏం చేస్తాడనేది అతి బిగ్ అనే ప్రశ్న కనిపిస్తుంది. ఇతనికి ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా, లేకపోతే మిగతా అంశాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే మనం ఒక్కసారి ఈ అఫిడవిట్ని చూడాలి. ఎందుకంటే మనకి గడిచిన ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒక డమ్మీగా ఇతను వెంకటేష్ నాయుడు ఒక అఫిడవిట్ అనేది డమ్మీ నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం అతను ఏం చేస్తున్నాడు, ఎంత ఆస్తి ఉంది, బ్యాంకులో ఉన్నది ఎంత, చిరాస్తులు ఎంత, చరాస్తులు ఎంత, భార్య పేరుని ఏముంది, అతను ఏ వృత్తి కొనసాగిస్తున్నాడు, వ్యాపారాలు ఏమన్నా, ఇలాంటి అనేక అంశాలు దాదాపుగా అఫిడవిట్లో మనకి స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని చూస్తే ఒక చిరాస్తి ఎక్కడా లేదు, చరాస్తి లేదు, తర్వాత ఏమైనా వ్యాపారాలు అంటే వ్యాపారాలు లేవు, వాహనాలు లేవు, కేవలం తనకు ఉన్నదల్లా ఆ రోజున చూపించిన అఫిడవిట్లోన తన ఆన్ హ్యాండ్ క్యాష్గా 3 లక్షల రూపాయలు ఉన్నాయి, యాక్సిస్ బ్యాంకులో 7,70,000 ఉన్నాయి, మొత్తం కలిపితే 10,70,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. పోనీ 22-23లోన ఆయన సమర్పించింది ఏదైతే, అంటే మనం ఎప్పుడైనా పాన్ కార్డుకి సంబంధించిన మనం ఈ లెక్కలు చూపించేటప్పుడు మనం ఒక ఇది వేస్తాం కాబట్టి దీంట్లోన కేవలం 4,95,000 రూపాయలు మాత్రమే తన ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లుగా చూపించాడు. అంటే కేవలం గట్టిగా చూస్తే ఇవన్నీ చూస్తే 10 లక్షలు కూడా. అంటే గణేష్ ఇతనికి చిరాస్తులు లేవు, చరాస్తులు లేవు, మీరు అన్నట్టుగా ఎటువంటిది ఇది లేదు, ఎలాంటి వ్యాపార నేపథ్యం నుంచి కాదు, రాజకీయ నేపథ్యం నుంచి కాదు అంటున్నారు. అలాగే పన్ను కూడా దాఖలు చేసినది లేదు అని చెప్పి మనం వేస్తూ ఉన్నాం. ఎందుకంటే అఫిడవిట్ ఏదైతే సంవత్సరంలో నామినేషన్ వేశాడో ఆ సంవత్సరానికి మాత్రమే పన్ను దాఖలు చేసినట్టుగా చూపించారు, మిగిలిన ఎక్కడా కూడా పన్ను దాఖలు చేసినట్టుగా లేదు. ఇది కూడా ఒక పెద్ద లూప్ హోల్ గా కనిపిస్తోంది, అతి పెద్ద లూప్ హోల్ గా. అంటే ఇవన్నీ చూసిన తర్వాత దీనికి పోనీ ఆక్యుపెన్సీ వృత్తి ఏమైనా ఉందా అంటే ప్రొఫెషనల్గా ఆయన ఏ వృత్తి చేయట్లేదు, కేవలం కన్సల్టెన్సీ, దాంట్లో కూడా డీటెయిల్స్ లేవు. ఏం కన్సల్టెన్సీ చేస్తాడంటే ఇప్పుడు మనం ఇవన్నీ చూసిన తర్వాత అనుకోవాల్సింది పొలిటికల్ కన్సల్టెన్సీగా మనం అనుకోవాలి. ఎందుకంటే దాదాపు ఇన్ని వేల కోట్ల రూపాయల చేతులు మార్చుతున్నాడంటే ఇవి చేస్తుందంతా సొమ్మకూడది సోకూడదు అనుకున్నట్టు. రెండోది ఏదైతే గోవిందుడు అందరివారు అంటారో కాకుండా ఈ వెంకటేష్ అనేవాడు అందరివాడిగా ఒక ప్రజెంటేషన్ చేసుకుంటూ కోట్ల రూపాయల వ్యాపారాన్ని, కోట్ల రూపాయల చేతులు మారే ఒక అతిపెద్ద ఒక స్కామ్లో ఇతను ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు అందుకనే 2 రాష్ట్రాల్లో కూడా అన్ని పార్టీల్లో కూడా ఇదే చర్చ. ఇప్పటి వరకు నావాడు అనుకునేవాడు ఇప్పుడు మావాడు కాదని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇతను ఏం చేస్తుంటాడు ఇవన్నీ చూసిన తర్వాత అఫిడవిట్లో అంశాలు కావచ్చు, లేకపోతే అతను చేసిన మిగతా అంశాల్లో కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత అతిపెద్ద బిగ్ క్వశ్చన్, ఇతని పైన కీలకంగా విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు, అసలు ఎవరు వీని సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఇన్ని వేల కోట్ల రూపాయలు అసలు ఏమాత్రం బ్యాంకుల్లో కూడా లేకుండా ఎంత బినామీగా ఎక్కడెక్కడ అంటే అంతా కూడా బ్లాక్ మనీ ఒక టర్న్ అవుట్ చేస్తున్నట్టుగా మనకు కనిపించిన ఆ వీడియోలో చూస్తే ఒక రూమ్లోనే డబ్బులు కట్ల పెట్టి లెక్క వేసుకునే పరిస్థితి. అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇతని చేతులు మారుతుంది. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్లోనో లేకపోతే మిగతా చోట డంపుల కింద ఏర్పాటు చేసి ఒక ట్రాన్సాక్షన్ నడుపుతున్నారు. ఎక్కడో మన దేశాల నుంచి వచ్చిన హవాలా చూస్తాం, కానీ ఇంటర్నల్గా అంతర్రాష్ట్రంగా రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఒక అతిపెద్ద హవాలా నడుపుతున్నట్టుగా మనకు ఇతను చూస్తే కనిపిస్తుంది. గణేష్, ఇప్పుడు మీరు అన్నట్టుగా అందరి వాళ్ళ వ్యవహరిస్తున్నాడు ఈ వెంకటేష్ నాయుడు. ఎంత నమ్మకం లేకపోతే ఏపీ లిక్కర్ స్కామ్లో డబ్బులు కావచ్చు, లేకపోతే ఒక హీరోయిన్తో పక్కన కూర్చొని ప్రైవేట్ జెట్లో పంపడం కావచ్చు, ఇలాంటివన్నీ ఎంత నమ్మకం ఆయన తీసుకొని ఉండొచ్చు, ఎంత నమ్మించొచ్చు ఉండొచ్చు ఆయన మాటలతో?
అంటే చాలా వరకు బ్లాక్ మనీలో నమ్మకం కంటే ఆ బ్లాక్ మనీని దాచడం అనేది కీలకమైన విషయం. అందులో నిజంగానే వాళ్ళకి నష్టం జరుగుద్ది. నిజంగా 10 కోట్ల రూపాయలు పెడితే అందులో 5 కోట్లైనా తిరిగి వస్తే చాలు బ్లాక్ మనీలోన. ఇలాంటి వ్యవహారాలు ఎందుకంటే రేపొద్దున ఇప్పుడు ఇదే కేసు ఉంది. ఈ కేసులో చూస్తే మద్యం కేసులో 34గా ఇరుక్కున్నాడు. అందులో ఏమనగా 34 దీంట్లో కేసులో. మరోవైపు మిగతా అంశాలు ఏదైనా సరే ఈ రోజున కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మరోవైపు ఇటువంటి వచ్చినప్పుడు వీటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇవన్నిటికీ తెగించే అంటే కనీసం 5 పైసలు కూడా లేకుండా ఒక 10 లక్షలు కూడా లేని వాడిని కోట్ల రూపాయలు చేస్తున్నాడంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండే బ్లాక్ మనీ అంతా తీసుకొచ్చి ఒక చోట దాచి వాళ్ళకి అవసరమైన సమయంలో దాన్ని ఇవ్వడం అనేది వీళ్ళ మధ్య ఉండే అంగీకారం, విశ్వాసం. ఇది కేవలం నమ్మకం. అంటే వాళ్ళని నమ్ముతారు, ఆ నమ్మకాన్ని వీళ్ళు దీన్ని డబ్బుల రూపంలో మార్చుకుంటారు. ఇంతే తప్పించి ఇంకా మిగతా విశ్వాసం అంతా శూన్యం. రేపొద్దున ఇది వెళ్ళిపోయినా కాకపోవచ్చు. అందుకని ఇన్ని పార్టీలతో సంబంధాలు కూడా మనం ఈ రూపంలో చూడాలి. వెంకటేష్ నాయుడు చేస్తున్నది అన్ని పార్టీలతో సంబంధాలు. అంటే ఎక్కడెక్కడ అంటే ఆ పార్టీలతో డైరెక్ట్గా నేరుగా నాయకులతో ఉందా లేదని చెప్పలేం, కానీ మిగతా అంశాల్లో డబ్బుకు సంబంధించిన అన్ని పార్టీలు కూడా ఇటువంటి వ్యవహారం జరుగుతుంది. కాబట్టి వాళ్ళలో కీలకమైన వ్యక్తిగా వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళ తలలో నాలుగులాగా వ్యవహరిస్తున్నాడు అనేది వెంకటేష్ నాయుడు చూస్తే మనకు అర్థమవుతుంది. గణేష్ అంటే ఒక బినామీలాగా వ్యవహరించడానికి, నల్లధనాన్ని తన మీద వేసుకొని తిరగడానికి, లేకపోతే దాన్ని ఒప్పించుకోవడానికి ఈయన తిరుగుతున్నాడు. కుటుంబ నేపథ్యం ఏమైనా తెలుస్తోందా? అసలు ఎక్కడ ఏంటి అనేది ఏమన్నా డీటెయిల్స్ ఏమైనా బయటకు వస్తున్నాయా? అసలు అలాంటిది ఏమీ లేదా? ఓకే, అంటే కుటుంబానికి సంబంధించి కేవలం ఇందులోన చెరుకూరు వెంకటేష్ నాయుడు సన్ ఆఫ్ తిరుపతి నాయుడు ఈ 2 అక్షరాలు తప్పించి మిగతా ఎక్కడా లేదు. అంటే అఫిడవిట్లో సైతం ఆయన దాంట్లో కనీసం ఆయన భార్య ఫౌజ్ పేరును ఉన్న అకౌంట్ నెంబర్ లేదు, ఆవిడకి పాన్ నెంబర్ లేదు, ఆవిడ అకౌంట్లో అన్నిటికీ నిల్. ఎక్కడ ఆవిడ పేరుతో ఆస్తులు లేవు, ఆవిడ పేరుతో పాన్ నెంబర్ లేదు, ఆవిడకి అకౌంట్ అసలు ఎక్కడ కూడా ఆవిడ పైన పైసా కూడా లేనట్టు చూపిస్తున్నాడు. అంటే ఇదంతా చూస్తుంటే మనకి ఇది బినామీ కాదు, మనం అంటే పూర్తిగా ఎస్. ఎందుకంటే ఇది బినామీ అనే కంటే ఒక నల్లధనాన్ని దాచి ఒక అతిపెద్ద డంపుగా ఈయన మనకి వెంకటేష్ నాయుడు ఉపయోగపడుతున్నాడు. బినామీ అంటే బినామీలు ఖచ్చితంగా వాళ్ళ పేరు ఆస్తులు ఉండాలి. ఎందుకంటే వాళ్ళ అకౌంట్ మెయింటైన్ చేయాలి, మిగతా అన్నింటిలో చూపించాలి, ఎఫిడవిట్లో చూపించాలి, అన్ని అకౌంట్స్లో కూడా వాళ్ళు బినామీలు చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపొద్దున అంటే బినామీగా ఇన్ని కోట్లు పరిధి దాటినప్పుడు ఆ అకౌంటబిలిటీ చూపించాలి. కాబట్టి మిగతా వ్యక్తితో బినామీగా వ్యవహరిస్తారు. కానీ ఖచ్చితంగా వెంకటేష్ నాయుడు అన్న బినామీ కాదు, ఇతను ఒక నల్లధనాన్ని దాచే అతిపెద్ద ఒక డంపుగా ఈ చాలా పార్టీలకే కాదు ఉపయోగపడుతున్నాడని మనకు స్పష్టమవుతుంది. గణేష్ ఇప్పుడు సరే ఏపీ లిక్కర్ స్కామ్లో 34గా ఉన్నాడు, అరెస్ట్ చేశారు, ఇదంతాకైతే ఇప్పుడు మిగిలిన పార్టీస్ అన్నీ కూడా ఇప్పుడు అలర్ట్ అవుతూ ఉన్నాయి. మావాడు కాదు, మీరు అన్నట్టుగా ఏ పార్టీకి సంబంధం లేదు అని అంటున్నారు. కానీ ఇంత చిన్న వయసు 36 అన్నది చాలా యంగ్ ఏజ్ అనే మనం చెప్పుకోవాలి. పాలిటిక్స్లో అంత చిన్న ఏజ్లో అంత పెద్ద పెద్ద వాళ్ళతోటి సాన్నిహిత్యం పొందాడు. అండ్ ఇప్పుడు ఎంత అలర్ట్ అవుతాయి మిగిలిన పార్టీస్ ఇటువంటి వాటి మీద? ఖచ్చితంగా అలర్ట్ అవుతున్నాయి. మీరు అంటున్నట్టు ఏజ్ కేవలం 36 ఇయర్స్. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏజ్ తీసుకుంటే మనకి ఆయన దాదాపుగా 54 ఏళ్ళ వయసు ఉంది. అంటే వీళ్ళిద్దరు సాన్నిహిత్యం ప్రతి అంశంలో కూడా జగన్ దగ్గరికి తీసుకెళ్ళడం కావచ్చు, లేకపోతే మిగతా వ్యాపార సంబంధాలు కావచ్చు, లేకపోతే ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే ఈ రోజున మద్య కుంభకోణానికి సంబంధించి ఏపీలో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణంలో పాత్ర కావచ్చు. అంటే వయసుతో ఏమాత్రం సంబంధం లేదు, కేవలం 36 ఏళ్ల వయసులో ఉన్నది. ఎంత పెద్ద ఆ బ్లాక్ మనీని ఆ టర్న్ ఓవర్ చేయాలో అంత పెద్ద టర్న్ ఓవర్ చేయడానికి ఒక సిద్ధహస్తుడిగా మారిపోయాడు. అందుకనే ముందుగానే అంటే ఇది ఈ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, అందుకనే పార్టీలతో ప్రమేయం లేకుండా ఎక్కడెక్కడో సెలబ్రిటీలు కావచ్చు, నిజంగానే సెలబ్రిటీలకు సంబంధించింది కూడా మనం ఆ బ్లాక్ మనీ అనేది వాళ్ళు చాలా చోట్ల దాయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూస్తుంటే కేవలం రాజకీయ పార్టీలే కాదు, సెలబ్రిటీలు కూడా ఎన్ని కోట్ల రూపాయలు ఇతని ద్వారా ఉంచుతున్నారు, ఎన్ని కోట్ల రూపాయలు ఇతని ద్వారా టర్న్ ఓవర్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్కి కావచ్చు, లేకపోతే మిగతా అంశాలకు కావచ్చు, ఎక్కడ దొరకకుండా కేవలం ఈ వెంకటేష్ నాయుడు ద్వారా ఒక చోట ఉంచి ఆ డబ్బులు టర్న్ ఓవర్ చేసుకుంటున్న సిస్టమ్ మనకు కనిపిస్తుంది. అందుకనే అన్ని పార్టీలతో సంబంధాలు నెరవేరుస్తున్నాడు, మరోవైపు సెలబ్రిటీలతో కూడా ఉంటున్నాడు. ఇందులో కూడా ఒక రహస్యం దాగి ఉంది. ఇప్పుడు ఇన్ని ఫోటోలు బయటికి రావడానికి అరెస్ట్ అయిన తర్వాత మాత్రం వచ్చినాయి. దీనిలో కూడా కొంత లోపాలు కనిపిస్తున్నాయి. అంటే కేవలం ఒక పార్టీకో ఒక వ్యక్తులకో కొన్నిటికో సంబంధం లేకుండా ఇతర అందరికీ చెందిన వాడికి ఒక కన్ఫ్యూజన్ అది క్రియేట్ చేసేలాగా ఈ వీడియోలన్నీ కనిపిస్తున్నాయి. ఇందులో కూడా చాలా వరకు కొన్ని మార్ఫింగ్ అని చెప్తున్నారు, కొన్ని ఏమో మిగతా అంశాలని చెప్తున్నారు. ఏదేమైనా వెంకటేష్ నాయుడు అనేవాడు బ్లాక్ మనీని నిర్వహించడానికి ఒక డంప్గా ఆయన ఉపయోగపడుతున్నాడు అనేది మనకు స్పష్టం. బహుశా గణేష్ ఈ ఫొటోస్ కావచ్చు, లేకపోతే దాంట్లో ఉన్నవన్నీ కూడా ఎలాగైతే డబ్బులు లెక్క పెట్టే వీడియోని సిట్ ఎలా అయితే బయటకు తీస్తుందో, రిట్రీవ్ చేసిన సందర్భంలో వచ్చిన ఫొటోస్ లేకపోతే ఇలాంటివన్నీ అని అనుకోవచ్చా? ఎస్, అంటే చాలా వరకు అలాంటి అవకాశం ఉంది.
కాకపోతే ఇప్పుడు సిట్టు చెప్తున్నది ఏంటంటే ఈ విచారణ పూర్తి అయితే ఒకటి ఎన్నికల కమిషన్లో డబ్బులకు సంబంధించి నావే అని చెప్పి దాదాపు 8 కోట్ల రూపాయలు చిల్లకల్లో సీజ్ చేసిన డబ్బులు నావే అంటూ మొట్టమొదటిసారిగా తను బయటకు వచ్చాడు. ఎందుకంటే నేను రియల్టర్ని, నా డబ్బులే అవి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదనేది ఆ రోజున వాదన చేశాడు. కాకపోతే ఎన్నికల కమిషన్లో ఉంది కాబట్టి ఆ చట్టంలో ఆ చట్ట పరిధిలో అవన్నీ తిరుగుతూ ఉంది. మరోవైపు మద్యం కుంభకోణంలో ఉండే వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక కుంభకోణం ఇన్ని జరుగుతున్నప్పుడు ఇంతకీ ఎవరివాడు? వైసీపీతో ముందు వరకు నడిచాడు ఆయన వాడా, లేకపోతే మిగతా అన్ని పార్టీలతో, తెలుగుదేశం పార్టీ నాయకులతో ఉంది, బీఆర్ఎస్ నాయకులతో ఉంది, బీజేపీ నాయకులతో ఉంది, కొంతమంది మాజీ పార్లమెంటు సభ్యులతో ఉంది, తర్వాత కేంద్ర మంత్రులతో కూడా ఉంది. అంటే ఇన్ని సంబంధాలు ఉన్న ఇతని వ్యక్తిని తేలాలంటే ఖచ్చితంగా ఏదైతే సిట్ ఉందో, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో, ఈ ఇన్వెస్టిగేషన్లోనే ఇంతకీ ఈ వెంకటేష్ ఎవరివాడు, ఇంతకీ ఈ డబ్బులు ఎక్కడవనేది తేల్చడానికి పూర్తిగా అవకాశం ఉంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి 36 ఏళ్ల వెంకటేష్ నాయుడు అన్ని పార్టీలో చక్రం తిప్పుతున్నాడు. ప్రస్తుతం ఇవే ప్రశ్నలు మొత్తం అన్ని పార్టీస్లో కూడా తిరుగుతున్నాయి. ప్రస్తుతం మాకు సంబంధం లేదు అని పార్టీలు అయితే అనుకుంటున్నాయి, కానీ సిట్ దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇందులో చాలా అంశాలు కూడా